మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. మొన్న మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని కార్యాలయాలు పగలగొట్టడం, కొన్నిటికి నోటీసులు ఇవ్వడం, కొన్నిటికి హైకోర్టులకు వెళ్ళడం, కొన్నిటికి స్టేలు తెచ్చుకోవడం, ఇదంతా జరిగినప్పుడు రోజు పుంకాను కథనాలు రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, అట్లాగే అర్రజన మీడియా కలిసేసి. ఏమని ఏది ₹1,00,00,000 విలువైంది దోచుకోబోయారు, 33 ఏళ్ళకి అతి చీఫ్గా లీజుకి తీసుకున్నారు, 50 ఏళ్ళకి లీజుకి తీసుకున్నారు అన్నప్పుడు నేను చెప్పాను, తెలుగుదేశం కార్యాలయాలను ఇంక్లూడింగ్ రాష్ట్ర కార్యాలయంతో సహా అట్లా తీసుకుందే కదా, ఎవరికి వాళ్ళు అట్లాగే నాటకాలు ఆడుతూ ఉంటారు. నిజంగా పార్టీలకు ఇవ్వదలుచుకుంటే జనసేనకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు, బీజేపీకి ఎందుకు ఇవ్వలేదు, కమ్యూనిస్టులకు ఎందుకు ఇవ్వలేదు, తెలుగుదేశం ఉన్న టైంలో ప్రతిపక్షాల వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, పోనీ మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఇవ్వలేదు. అదే సందర్భంలో వైసీపీ వచ్చినప్పుడు వాళ్ళు మిగతా నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలకి కార్యాలయాలకు ఇవ్వచ్చు కదా అనుకుంటే అందరికి ఇవ్వచ్చు, కానీ వాళ్ళ వరకు తీసుకుని ఊరుకున్నారు. పేర్లు మాత్రం నీతులు చెప్తుంటారు, ఎవడు అధికారంలో ఉంటేవాడు. వైసీపీని తిట్టే ముందు తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఏంటి అని ప్రస్తావించాను. బట్ మనం వన్ సైడ్ వార్తలు రాసే రోజుల్లో ఉన్నాం కాబట్టి నడుస్తుంది. నేనైతే 2 కోణాలు చెప్తూ వస్తాను. ఇప్పుడు తాజాగా అదే జరిగింది. కడప జిల్లాలో అప్పట్లో ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళ కార్యాలయాలకి స్థలం ఇచ్చి అవి కట్టని చోట్ల వైసీపీ క్యాన్సిల్ చేసింది, కడప జిల్లాలో క్యాన్సిల్ చేసింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి భర్త పేరుతో ఇప్పుడు అక్కడ దాదాపు 50 కోట్ల విలువైనటువంటి స్థలం తెలుగుదేశం పార్టీకి లీజుకు 33 ఏళ్ళకి కేటాయిస్తూ తాజాగా జీవో ఇచ్చింది. దాన్ని ఇప్పుడు సాక్షి తప్పుపడుతోంది. వాళ్ళు తీసుకుంది అట్లాగే ప్రభుత్వ భూములే.